బీరకాయ కర్రీ ఇలా చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసుకొని అది మగ్గిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. దాని స్మెల్ అనేది వచ్చినాక అప్పుడు 1/2 కేజీ బీరకాయ వేసుకొని వన్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం పొడి, వన్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలాగే ఉడకాలి. తర్వాత కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి 5 నిమిషాలు. ఇది ఉడికినాక అప్పుడు ఒక 4 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. మళ్ళీ కలపకుండా అలాగే మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా మగ్గిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ కలిపేసుకోవాలి. ఇది మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఇది ఉడికినాక చివరగా కస్తూరి మేతి వేసుకొని మళ్ళీ ఒక 2-3 సెకండ్స్ మూత పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టండి. మనకి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది. టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.